Good morning students. Today we are going to learn 5th class English Owls in the Family lesson. Okay, that is Unit 7. 7th one, Owls in the Family, Part 1, and it starts from page number 79. Okay, Nana? Page number 79. So, here in this picture, they have given that owls are one of the oldest species of birds. Throughout the history of mankind, the owls have been featured in the mythology and folklore. Okay, so what is given there is, so when you take the history of the birds history తీసుకుంటే అందులో అన్నిటికంటే ఓల్డ్ ఏంటి నాన్న? వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ బర్డ్? ఇట్ ఈస్ owl. Okay, so it is also has proved according to the mythology and also folklore. In ancient Greece, owls were seen as the symbol of good fortune. Okay, in Greek country, okay, in olden days, the people treated, no, when they go out, if they see an owl, it is good luck for them. ఓల్డెన్ డేస్లో గ్రీస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు బయటికి వెళ్ళే ముందు ఒక ఆవుల్ గుడ్లకు బయట ఎదురొచ్చింది అనుకోండి, బాగా కలిసి వస్తుంది అని అనుకునేది. ఓకే, ద రోమన్స్ సా ఔల్స్ యాజ్ ఓమెన్స్ ఆఫ్ డెత్. హియరింగ్ ద హూట్ ఆఫ్ అన్ ఔల్ ఇండికేట్స్ డెత్, దే బిలీవ్. మరి అదే రోమన్స్ ఏమనుకునే వాళ్ళు అంటే, ఇఫ్ దే హియర్ ద సౌండ్ ఆఫ్ ద ఔల్, ఈ గుడ్ల గువ్వ అర్చిన సప్పుడు వినిపిస్తే వాళ్ళకి అదేదో చావుకి సంకేతం అని అనుకునేవాళ్ళు. దే యూస్ టు ఫీల్ నో ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ద డెత్. నెక్స్ట్, వెల్ష్ బిలీవ్ దాట్ ఇఫ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ హియర్స్ అండ్ owl, హర్ చైల్డ్ విల్ బి బ్లెస్డ్. ఓకే, ఇంకొక కంట్రీ వాళ్ళు, వెల్ష్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఇఫ్ దే హియర్ ద సౌండ్ ఆఫ్ ఎ owl, ఎవరైనా కడుపుతూ ఉన్న ఆడవాళ్ళు గుడ్లగూవ చప్పుడు వినిపిస్తే వాళ్ళ పిల్లాడికి మంచి జరుగుతుంది అని అనుకునేవారు. ఇన్ రష్యా, హంటర్స్ యూజ్డ్ టు క్యారీ owl claws so that their souls could use them to reach heaven when they died. ఓకే, మరి అదే రష్యా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు హంటింగ్కి వెళ్ళినప్పుడు when they go for hunting, no, they used to carry the claws, nana, పంజాలు. ఓకే, క్లాస్ పంజాలు ఆవుల్కి కాళ్ళకి. see, owl feet is like this, the web shape, no, here this one, these things they used to carry, thinking that if they were died in the middle, they would be carried to heaven. వాళ్ళు హంటింగ్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళను స్వర్గానికి వెళ్తారని చెప్పి ఇది తీసుకెళ్ళారు. సో వాట్ డు వీ అండర్స్టాండ్ హియర్ ఈస్, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ దే హ్యావ్ ఎ డిఫరెంట్ బిలీఫ్ ఫర్ ద owls. ఓకే నానా? Next, now we are going to start for page number 80. Page number 80, Nana. See the story. The author and his grandfather loved to keep animals as pets. In this story, the author shares his experience about two owls. Okay, ఈ స్టోరీలో ఎవరి గురించి చదువుకుంటాము? ఆథర్ వాళ్ళ తాతయ్య. వాళ్ళకి పెట్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, పెట్ యానిమల్స్, పెంపుడు జంతువులు. సో ఈ స్టోరీలో ఏం చేశారంటే, ఒక 2 ఔల్స్ వాళ్ళు పెంచుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇస్ దట్ క్లియర్? ఓకే, లెట్స్ స్టార్ట్. నాన్న రీడ్ చేసేటప్పుడు బుక్లోకి చూడాలి. వన్ మార్నింగ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఐ ఫౌండ్ ఏ బేబీ spotted owlet on the veranda steps. When grandfather picked it up, it hissed and clacked its bill. But after a meal of raw meat and water, it settled down for the day under my bed. Okay, so the author is saying, one morning, oka roju, I and my grandfather found a baby spotted owlet. ఒక రోజు నేను మా తాతయ్య మాకు బయట వరండాలో ఒక చిన్న ఔల్ బేబీ కనిపించింది. ఓకే, యాజ్ వి వెంట్ నో, when grandfather picked it up, it hissed and clawed his bill. ఓకే, మా తాతయ్య ఏం చేస్తారు, దగ్గరికి వెళ్ళి దాన్ని అట్లా చేయితో తీసుకుందాం అనుకుంటే అది హిస్ చేస్తుంది, లైక్ ఇట్ ఈస్ యాంగ్రీ. ఓకేనా? అండ్ ద ఫెదర్స్ ఇట్ ఈస్ clacking.
ఆ రెక్కల్ని కొట్టుకుంటూ అది కోపంగా ఉంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద గ్రాండ్ ఫాదర్ అండ్ ద నరేటర్ దే గేవ్ హిమ్ రా మీట్ అండ్ వాటర్. అదేమైంది, అది బాగా కోపంగా ఉండి రెక్కలు కొట్టుకుంటుందని చెప్పి వీళ్ళిద్దరూ కొంచెం పచ్చి మాంసం ఇచ్చారు. ఇవ్వగానే తినేసి హ్యాపీగా ఫీల్ అయింది. నా ఆఫ్టర్ దాట్ ఇట్ స్టేడ్ ద హోల్ డే అండర్ ద బెడ్ ఆఫ్ ద నరేటర్. ఆ నరేటర్ మంచం కిందనే ఉంది. నెక్స్ట్ సీన్ ద స్పాటెడ్ owlet is a small bird. It has none of the scary appearance of a large owl. The owlets prefer to stay at home during the day as they are sometimes attacked by other birds. Okay, now see here, when compared to big owls, okay, the spotted owlet, then the spotted, spots means the dots which are there on the body. Spotted అంటే చుక్కలు నాన్న. ఈ నరేటర్కి వాళ్ళ తాతయ్య కనిపించిన ఔలెట్ ఎట్లా ఉంది నాన్న, స్పాటెడ్. సో ఇట్ ఈస్ a different one which we generally see. Okay, so daily daytime it used to stay inside the house only. This owlet which they have found, no, ఆ ఔలెట్ వీళ్ళకి ఏదైతే దొరికిందో అది డే టైంలో ఇంట్లోనే ఉండేది. బికాస్ ఇట్ ఈస్ స్కేర్డ్ ఆఫ్ అదర్ బర్డ్స్. వేరే పక్షులతో భయపడేది. మీరు బయటికి వెళ్ళాయి అనుకోండి, ఇట్ ఈస్ అ స్మాల్ బేబీ, నో, దే మే అటాక్ ఆన్ దెమ్. సో ఇట్ యూజ్డ్ టు స్టే ఇన్సైడ్. నెక్స్ట్ సీననా, ద లిటిల్ ఔలెట్ వాస్ క్వైట్ హ్యాపీ అండర్ మై బెడ్. ద ఫాలోయింగ్ డే a second owlet was found at the same place on the veranda, and then we realized that where the rainwater pipe emerged through the roof, there was a rough sort of nest from which the birds had fallen. We took the second young owl to join the first and fed them both. When I went to bed, they were on the ledges just inside the mosquito netting, and later in the night their mother found them there. In the morning, I found that she had left a mouse with its tail tucked through the mosquito net. It was clear indication that she had no trust in me as a foster parent. Okay, now see here, Nana. One more little owlet. Next day morning, when narrator and his grandfather came out, they saw one more little owlet, same on the same place where first one was on the veranda. Now even narrator and his grandfather, they took up this one also. Now they noticed from where are these owlets coming. So they have identified that they have built a nest inside the rainwater pipe. Okay nana, వాళ్ళు ఏం గుర్తించారు, ఆ పై నుంచి కిందికి వచ్చే వాన నీటి పైప్లో ఒక గూడు కట్టుకున్నట్టు కనిపించింది. సో యాజ్ వాటర్ ఈస్ కమింగ్, ద నెస్ట్ వాజ్ డిస్టర్బ్డ్ అండ్ ద ఔలెట్స్ కేమ్ డౌన్. ఆ గూడు నీళ్లు పడుతున్నాయి కదా, పై నుంచి వాన నీళ్ళు వస్తాయి కదా, దాంట్లో నుంచి ఆ పైప్లో ఉన్న గూడు చదిరిపోయి ఈ ఔలెట్స్ బయటకు వచ్చినాయి. ఓకే, ఈవెన్ ద నరేటర్ పిక్డ్ ఇట్ అప్ అండ్ టుక్ ఇట్ ఇంటూ ద హోమ్. సో ద హోల్ డే బోత్ ఆఫ్ దెమ్ స్టేడ్ అండర్ ద bed. So night time the narrator found that the owlets were at the edge of the bed. ఆ మంచం చివర్లో ఉన్నట్టు అనిపించాయి. ఓకే నాన్న. నెక్స్ట్ ఇన్ ద లేటర్ నైట్ దర్ మదర్ ఫౌండ్ దెమ్ దేర్. ఆ రోజు రాత్రి ఇంకా కొంచెం రాత్రి అయ్యాక వాళ్ళమ్మ కని చూసిందనమాట అక్కడ ఔల్స్ ఉన్నట్టు. సో షీ లెఫ్ట్ ఏ rat there and went inside. It was a clear indication that she had no trust in me as a foster parent. వాళ్ళ అమ్మకి ఈయన పైన నమ్మకం లేదు, వాటిని జాగ్రత్తగా చూసుకుంటాడో లేదా అని చెప్పేసి, అందుకే ఒక ఎలుకను వదిలేసి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ ఈయన ద యంగ్ బర్డ్స్ త్రో 10 days later grandfather and I took them into the garden and released them. I placed them on a branch of the mango tree. Then from a safe distance we attached the mother, fly down and lead her offspring into the long grass at the edge of the garden. Okay, so the young birds strove, they have struggled and they started to stay back. So 10 days after, grandfather and narrator, both of them, they took these two small owls into the garden and placed them on the branch of a mango tree. Okay, తీసుకెళ్ళి గార్డెన్లో ఉన్న మామిడి చెట్టు మీద పెట్టారు.
Then from the safe distance we watched the mother fly down and lead her offsprings. దూరం నుంచి చూశారు, వాళ్ళ అమ్మ వచ్చి ఆ పిల్లల్ని చూసుకొని వెళ్ళడము అవంతా కూడా ఈ నరేటర్ వాళ్ళ తాతయ్య అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఓకే.